హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా గుడ్ న్యూస్. ఆరోగ్యశ్రీలో కొత్తగా 65 రకాల కొత్త చికిత్సలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆరోగ్యశ్రీలో అదనంగా 65 కొత్త చికిత్స విధానాలు అమలు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్సలకు మరో 65 కొత్త చికిత్స విధానాలు అమలు చేసేందుకు సర్కారు సిద్ధమైంది. ఇక రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద యాంజియోగ్రామ్, పార్కిన్సన్, వెన్నెముక వంటి ఖరీదైన వ్యాధులకు చికిత్స ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ పథకంలోనే చికిత్సల ప్యాకేజీ ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక వీటికి సంబంధించి 497.29 కోట్లు అవసరం కాగా 2024 జూన్ 8వ తేదీ శనివారం ఈ నిధులను విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఇక రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద కొత్త చికిత్స విధానాలపై బట్టి విక్రమార్క సచివాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2027లో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలో ఈ పథకం కింద 2.84 కోట్ల లబ్ధిదారులు ఉన్నారు. ఇక ఈ పథకం ద్వారా వీరికి 10 లక్షల వరకు ఆర్థిక సాయం కూడా అందుతుంది. రాష్ట్రంలో మొత్తం 1402 ఆసుపత్రులు అమల్లో ఉంది. ప్రస్తుతం ఈ పథకంలో 1672 చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇందులో 1375 విధానాలకు ప్యాకేజీ ధరలు పెంచాలని వైద్య నిపుణులు సూచనల మేరకు డిప్యూటీ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీలో అమల్లో లేని యాంజియోగ్రామ్, పార్కిన్సన్, వెన్నుపూసకు సంబంధించిన 65 అధునాతన చికిత్స విధానాలను ఇక నుంచి ఆరోగ్యశ్రీలో అమలు చేయాలని డిప్యూటీ సీఎం నిర్ణయించారు. వీటికి తోడు ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్లో ఉన్న 98 చికిత్స విధానాలు రాజీవ్ ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్ల దాదాపు 189.83 కోట్ల ఖర్చు ప్రభుత్వంపై పడనుంది. అంతేకాక 65 కొత్త చికిత్స విధానాలు కూడా అంగీకరించడం ద్వారా ప్రభుత్వం 158.20 కోట్లు ఖర్చు చేయనుంది.